హైడ్రా ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు దశాబ్దాలుగా అన్ని నగరాల్లో కూడా ఉన్నా కూడా ఇంతవరకు ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇందులో రాజకీయాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అని చాలా కథనాలు కూడా వస్తున్నాయి. దీనిని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? మనకేమైందంటే ఇప్పుడు ఈ సమస్యలు చాలా జట్లమైన, ఇదే చిట్కా సమస్యలు కాదు. అవునండి. ఊరికే మంత్రం వేస్తే పోయేది కాదు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలోనే భూములకు పెద్దగా విలువ ఉండేది కాదు. మన పూర్వీకులు చెప్తారు, 60-70 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు చెప్తారు, ఆ రోజుల్లో కొన్ని వేలకు ఎకరం దొరికేది హైదరాబాద్లో. మనందరికీ అనిపిస్తున్నారు, మన తాతగారు ఎవరో ఒక 10 ఎకరాలు కొనిస్తే పోయేది కదా అని చెప్పారు. అంటే అంత చౌకని వాళ్ళు కోట్ల రూపాయలు అయిపోయినాయి. జన సమర్థం పెరిగిపోతుంది, ప్రెషర్ పెరుగుతుంది, భూముల విలువలు పెరిగిపోతున్నాయి. ఆ కారణంగా ఎందుకంటే మహానగరాల్లో తప్ప మిగతా చోట్ల అభివృద్ధి లేకుండా చేశాము. దాంతో సహజంగానే మరి వచ్చిన వాళ్ళకి నివాసం కావాలి, మరొకటి కావాలి. 2 బెల్లం అంటే చీమలు చేరతాయి. రేటు పెరుగుతుంది చెప్పంటే రాజకీయంలో ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, గోండా మరొకడు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ మానవ సహజం. మరి రాజకీయం డబ్బు చుట్టూ తిరుగుతుంది కాబట్టి, రాజకీయం పలుకుబడి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, రాజకీయము, వ్యాపారము ఇవన్నీ కలిసిపోయినాయి కాబట్టి మరి 40 కోట్లు ఖర్చు పెట్టాలి ఎలక్షన్లో అని చెప్పంటే, ఇలాంటి పనులు చేయకుండా ఎన్నికల్లో 40 కోట్లు ఎలా పెడతాడు? దేశం మీద ప్రేమతో పెడుతున్నాడా? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే పదవి పోటీ పడిన 40 కోట్లు ఎట్లా పెడుతున్నాడు? ఇంత పేద దేశంలో డబ్బు సంపాదించుకునే అవకాశం రాజకీయం ఇస్తుంది కాబట్టి, చట్టం చేతుల్లో ఉంది కాబట్టి ఇవన్నీ కలగపలగ. కాబట్టి ఖచ్చితంగా ఆక్రమణలో ఉన్న చోట తొలగించడం అవసరం. కానీ ఎవరూ తప్పట్లేదు, ప్రతి సమాజంతో హర్షిస్తుంది. కానీ మనకేమైందంటే ఒక ఆర్భాటము, 2 రోజుల పాటు ఒక హడావిడి, జనం మర్చిపోగానే రేపు పొద్దున ఇంకేది వస్తుంది, మళ్ళీ రేపు పరగడిపే ఇంకోటి ఏదో వస్తుంది, ఇది మర్చిపోతాం, దానికి వెళ్ళిపోతాం. అది ఉపయోగం లేదు. ఇలాంటివి చాలా చూసాం మనం, చాలా చూసాం. రెండోది, సమస్య చాలా సంక్లిష్టమైనప్పుడు మనం ప్రయారిటైజ్ చేయాలి. ఉదాహరణకి డ్రైన్లు ఉన్నాయి, డ్రైన్లో ప్రవాహాన్ని అడ్డుకుంటే హైయెస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి. వర్షం వస్తే వరద వచ్చేసింది అనుకోండి, లోతట్టు ప్రాంతాలని ముప్పు గురవుతే నాశనం అయిపోతుంది. కాబట్టి ముందు ప్రయారిటీ పెట్టాలి. ఇది ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, పారదర్శకం పెట్టాలి. అది చేయకుండా మనం ఏదో 2 రోజులు ఆర్భాటంగా చేస్తే ప్రజలకు ఎప్పుడు కూడా సరదాగా ఉంటుంది. 2 రోజుల పాటు అదిగో ఆయనది కొట్టేశారంటే నాకు చాలా సరదాగా, నాకు కడుపు మంట చల్లారుతుంది ఆ పూట. అది చాలదు. నేను ఉదాహరణ చెప్తాను. నేను శాసనసభ్యుడిగా ఉండగా నాకు కొన్ని చోట్ల కూకట్పల్లిలో గమనించింది ఏంటంటే, డ్రైన్ని అడ్డుకుంటూ డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టేసి మొత్తం డ్రైన్ అంతా కవర్ చేసేసి 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ కట్టారు. ఏదో డ్రైన్ లో 1 అడుగు 2 అడుగులు వెళ్ళారంటే అది అడ్డు ఉంది, తర్వాత చూసుకోవచ్చు. ప్రవాహాన్ని డ్రైన్ పూర్తిగా పైకి వెళ్ళిపోయింది, దాని మీద వచ్చేసింది. ఇలాంటి ఇది బాగోలేదని చెప్పి నేను మున్సిపల్ కమిషన్ అన్నాడు, పేర్లలోకి వెళ్ళను, ఆయన నాతో పనిచేసిన అధికారి, మంచి సమర్థుడైన అధికారిని, సమర్థుడైన, గట్టిగా పనిచేయగలడు. ఈ అర్బన్ మేనేజ్మెంట్లో ఆయన పిహెచ్డి పొందాడు విదేశాల్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. నేను ఆయనకి ఫోన్ చేసి, మీ వాళ్ళు స్థానికంగా ఉన్న ఈ సర్కిల్ వాళ్ళు చేయలేరు, ఈ రాజకీయ ఒత్తిడి తట్టుకోలేరు, మీరు సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్వాడ్ని పంపించి ఇలాంటివే ఐడెంటిఫై చేసి వీటికి తీసిపారండి, లేకపోతే ఈ ట్రైన్లన్నీ పూడికి పడిపోతే వర్షం వస్తే వరదలు వచ్చే పరిస్థితి బాగోలేదు. ఇది మామూలు ఆక్రమణలు వేరు, ఇలాంటి ఆక్రమణలను ఆపలేకపోతే ఎట్లా అని చెప్పంటే ఆయన వెంటనే ఒక శనివారం పంపించి మొదలెట్టారు. 4 గంటల్లో అన్ని పార్టీల కార్పొరేటర్లు రోజు తన్నుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు. ఇక్కడ పూర్తిగా ఐకమత్యంతో కలిసి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఐకమత్యంతో కలిసి నేను మినహాయించి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా దాన్ని ఆపించేశారు. 4 రోజుల్లో ఆ కమిషనర్ని బదిలీ చేయించారు. ఆ సంస్కృతిలో ఉన్నంత కాలం ఇవాళ ఏదో 2 రోజులు హడావుడి ఉంటుంది, నెలపోయాక మళ్ళీ జరిగేది ఇదే. ముఖ్యంగా చెరువులు, కాప్రా చెరువు మా ఇంటికి దగ్గర, కాబట్టి దీర్ఘకాలిక దృక్పథం ఉండాలి. రెండోది చెరువుల విషయం, ఆక్రమణలే కాదు సమస్య. ఒకప్పుడు ఈ చెరువులు మంచినీళ్ళ చెరువులు. హుస్సేన్ సాగర్ హైదరాబాద్ లో మంచినీళ్ళ చెరువు, 100 ఏళ్ల క్రితం మంచినీళ్ళ చెరువు. ఈవేళ హుస్సేన్ సాగర్ లో పొరపాటున ఎవరన్నా పడిపోతే చనిపోయేది మునగటం వల్ల కాదు, ఆ విషం వల్ల. అంత అసహ్యంగా తయారైపోయింది. మలమూత్రాలు, రసాయన పదార్థాలు అందకలు. మీకు ఇప్పుడు నగర శివార్లలో జిహెచ్ఎంసీ ఏరియాలో పెద్ద పెద్ద కట్ట, ఎందుకంటే జనం వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు. ఒకప్పుడు 20-30 లక్షల మంది జనాభా ఉంది, ఇప్పుడు 1-1.10 లక్షల జనాభా అయిపోయింది. వీళ్ళందరూ మరి వాళ్ళకి ఇల్లు కావాలా, పనిచేసే స్థలాలు కావాలా, కమర్షియల్ స్పేస్ కావాలా, రోడ్లు రకరకాలు ఉంటుంది. బిల్డింగ్లు వస్తున్నాయి, మరి బ్రహ్మాండ బిల్డింగ్లు వస్తున్నాయి, మనకి కళ్ళు మిరిమిట్టి కలిపే బిల్డింగ్లు వస్తున్నాయి. వారికి నిన్న ఎక్కడో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళాను నేను,
అసలు మనం ఇండియాలో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, చైనాలో ఉన్నామా, జపాన్లో నాకు అర్థం కాల. అంత అంత అద్భుతమైన బిల్డింగ్లు వస్తున్నాయి. ప్రతిదానికి ఏం చేస్తున్నారు, మనకి హైదరాబాద్లో మీకు తెలుసో లేదో 20 లక్షలకు పైగా ఇళ్ళు ఉంటే, కోటి జనాభా అంటే ఇంటికి 4-5 వేసుకుంటే 20 లక్షల పైగా ఇళ్ళు ఉన్నాయి కదా. 8 లక్షల ఇళ్ళకి మాత్రమే సివరేజ్ కనెక్షన్ ఉన్నాయి. 12 లక్షలు 60% సివరేజ్ కనెక్షన్ లేదు. ఏం జరుగుతుంది అక్కడ? మీరు మల్టీ స్టోరేడ్ కాంప్లెక్స్ కడితే వాడు సివరేజ్ కనెక్షన్ ఆ ప్రాంతంలో లేదు కాబట్టి, సివర్స్ లేవు కాబట్టి మీరు ఎస్టీపీ చేయండి అంటారు. ఇది సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పంటారు. పేరుకి వాడు ప్లాంట్ నిర్మాణం చేస్తాడు అప్రూవల్ కోసం అని చెప్పని, పేరుకు ఉంటుంది అలంకారప్రాయంగా. కానీ మీరు చెప్పినట్టుగా ఆ పైప్ లైన్ తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి నాలాలో లేకపోతే పక్కన ఉన్న చెరువులో పెట్టేస్తాడు. మనందరికి తెలుసు అది. మీరు ఇంతలో కాపట్లా, అదంతా కోకటిపల్లి నాలా నుంచి హుస్సేన్ సాగర్ వస్తుంది. ఇది మనకి చేదరగా అనిపిస్తుంది. మీరు ఒక ఇల్లు బాగు చేసుకోవటం అంటే ఒకరోజు సడన్గా ఆర్భాటం చేయడం కాదు. ప్రతిరోజు మీ బాత్రూమ్ గడుక్కోవాలా, ప్రతిరోజు మీ ఇంట్లో చెత్త చెత్తలు నిర్మూలించాలా, ప్రతిరోజు మీరు మీ పాత్రలు శుద్ధి చేయాలా. ఆ మెయింటెనెన్స్ లేదు. మనకంతా డ్రామా, హడావిడి, 2 రోజులు హెడ్లైన్స్ దీంతో అయిపోద్ది అనుకుంటున్నాం. కొన్నేళ్ల క్రితం ప్లాస్టిక్స్ ఆపేస్తామని పెద్ద ప్రచారం చేసుకున్నారు హైదరాబాద్లో. సంతోషపడ్డాం మనం అంతా కూడా. ఇళ్లలో మనకి సెగ్రిగేట్ చేసేసి వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ చెప్పన్నాం. తీరా జరుగుతుంది ఏంటి, చాలా నగరంలో చాలా ప్రాంతాల్లో. నేను బహిరంగ ఎందుకు చెప్తానంటే కాస్త ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటారని చెప్పాను. నిజమైన ఇంప్రూవ్మెంట్ చేస్తారని. అక్కడ దీనిలో చెత్తను తీసుకుపోయి బండిలో పోసేటప్పుడు ఈ మొత్తం కలిపేస్తున్నారు. వాడు అలా కలిపేస్తున్నాడు, కానీ ఇక్కడ కూడా సెపరేట్ చేయడం మానేసాం. ఆర్భాటం జరిగినంతకాలం పని జరగలేదు మనకి. అట్లాగే హైదరాబాద్కి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి నుంచి, కృష్ణ నుంచి నీళ్లు మనం పంప్ చేస్తున్నాం. మీకు లండన్ నగరానికి ఎన్ని నీళ్లు వస్తున్నాయో తలసరి, ప్యారిస్కి ఎన్ని వస్తున్నాయో, న్యూయార్క్ ఎన్ని వస్తున్నాయో అంత నీళ్లు హైదరాబాద్కి వస్తున్నాయి. మన చెన్నై లాగా నీళ్ళ కొరత లేదు మనకి. కానీ వచ్చిన నీళ్ళు 40-45% మన ఇళ్ళకి రావట్లా. అలాగే రోడ్ల మీద మండు టెండల్లో కూడా వరదల్లాగా వెళ్ళి మూసలో కలిసిపోతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ లేదు. ఇది పరిపాలన. ప్రజల్ని భాగస్వాములు చేసి ఈ సిస్టమ్ ఇంప్రూవ్ చేయటం. మనకంతా ఈ డ్రామాటిక్ థింగ్స్, ఈ మిషన్ మోడ్, 2 రోజులు కొట్టాయి, తీసేయి, లాగే, ఇది బాగా చేస్తాం. సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ మనకు ఆసక్తి లేదు. అందుకనే ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెప్పినా కూడా జరిగేటట్లా జరుగుతున్నాం. కాబట్టి హైడ్రా చేయండి, అక్రమ కట్టాలు తొలగించండి, ఆక్రమణలు తొలగించండి, కానీ పర్పస్ ఏంటో గుర్తించండి. ఈ డ్రైన్ సరిగ్గా ఫ్లో కావాలి. వర్షం వస్తే వరదలు రాకూడదు, సూవేజ్ డ్రైన్స్లోకి వెళ్ళకూడదు, సివర్స్ ట్రీట్మెంట్ ఉండాలా, ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండాలా. ఈ సరస్సులన్నీ కూడా కలుషితంతో డెడ్, మామూలుగా హుస్సేన్ సాగర్ లాంటి సరస్సు ఉంటే, సరిగ్గా వాటర్ ఉంటే ఎంత గొప్ప వాటర్ స్పోర్ట్స్కి, ఎంత ఎంటర్టైన్మెంట్కి అవకాశం ఉంటుందండి, టూరిజం ఇండస్ట్రీకి ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఎవరన్నా అక్కడ ధైర్యంగా, ఎప్పుడో నా కుటుంబంతో 15 ఏళ్ల క్రితం బోట్లో వెళ్ళాను, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళకూడదని పెట్టుకున్నాను. కాబట్టి నిజమైన పరిపాలనలోకి వెళ్ళండి. ఈ డ్రామాటిక్స్ 2 రోజులు బాగుంటాయి, చాలా అవసరం లేదని అంటలా. కానీ ఇది కాదు పరిపాలన. పరిపాలన రోజు మన ఇంటిని శుభ్రం చేసుకోవటం, రోజు మన బాత్రూమ్ కడుక్కోవటం. ఒకరోజు కడుక్కుంటే అయిపోయేది కాదు.